ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఆ యొక్క నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు. అయితే మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నామండి. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు నేను చదువుతాను, వినండి. శ్రద్ధగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ధ్యానించండి. మరి మొట్టమొదటిగా దేవుని స్తుతించండి. మరి తర్వాత మరి మీరు ప్రార్థించి దేవుని వాక్యాన్ని ప్రతిదినము కూడా మరి ఒక అధ్యాయమైన మీరు ధ్యానించినట్లయితే మీ యొక్క జీవితాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మరి ఉదయాన్నే మరి దేవుని స్తుతించండి, ప్రార్థించండి, వాక్యాన్ని ధ్యానించండి. ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన మరి వాక్యం మనం చదువుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 వచనాన్ని మనం చూసినట్లయితే 15 నుంచి 16, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి అంటున్నారు. అంటే సమయము చాలా విలువైనది కదా. మరి గడిచిపోయిన ఒక్క నిమిషాన్ని కూడా మనము తిరిగి మరి తీసుకొని రాలేము. తిరిగి రాదు సమయము కదా. ఏ ఒక్కరు కూడా మరి ఎంత ధనం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా ఏ మనిషి కూడా సమయాన్ని కొనలేరు కదా. కాబట్టి సమయాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానుల వల్లే మరి ఉండాలి అని చెప్పేసి, నడుచుకోవాలి అని చెప్పేసి విశ్వాసులందరికీ కూడా మరి ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హెచ్చరిక కదా, వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. వార్నింగ్స్ ఆయన అంటాం కదండి. మరి వార్నింగ్స్ ఆయన ఎక్కడ పెడతారు అంటే, అది ఏదైనా స్పెషల్గా ఉంటే అది వార్నింగ్ అని పెట్టారు. మీరు అక్కడ వెళ్ళారనుకోండి, ఇలా చేశారనుకోండి, మీరు పడిపోతారు, మీరు డేంజర్లో పడతారని చెప్పేసి సో వార్నింగ్ కదా. ఇక్కడ కూడా మరి దేవుడు మనకి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు కదా, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సో ఈ యొక్క వాక్యంలోంచి నేను ఒక 3 విషయాలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మరి దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. అంటే దినములు చెడ్డవి అనేటువంటి మాట ఎందుకు ఇక్కడ మరి వాడబడింది అని అంటే, మరి ఈ యొక్క దినములు బాగానే ఉంటాయండి, అవి చెడ్డవి అనే మాట ఎందుకు వస్తుంది అని అంటే, మనుషులు జీవించే మరి జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది. చెడ్డ రోజులు మంచి రోజులు అనేది చెడ్డ దినములు అని ఎందుకు అంటున్నారు అంటే, ఈ యొక్క చెడ్డ దినాలు అనేవి మనుషులు జీవించేటువంటి జీవన విధానంపై ఆధారపడి ఉంది కాబట్టి దినములు చెడ్డవి అనేటువంటి మాట ఇక్కడ మరి ఉపయోగిస్తున్నాం కదా. మరి మనుషులు ఈ యొక్క చెడ్డ దినాలు అంటే మనుషులు ఆయా కాలాల్లో మరి భయంకరంగా దుర్మార్గంగా మరి జీవించినప్పుడు మరి వారు జీవించినటువంటి కాలాన్ని మరి చెడ్డ దినాలుగా చెప్తారు కదండి. మరి ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం కదా, మరి దినములు గడిచే కొద్ది మనుషులు మరి ఎలా ఉన్నారు అంటే చాలా దుర్మార్గంగా ఉన్నారు. అక్రమం అనేది విస్తరిస్తూ ఉన్నది. మరి ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంది కదా. దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది కదా. మత్తయి సువార్త 24:12 మనం చూస్తాం కదా. మరి అంత్య దినములలో ఏ విధంగా మనుషులు మరి దుర్మార్గులుగా ఉంటారో, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, మరి అక్రమము విస్తరిస్తుంది అని ముందుగానే దేవుడు మనకి తెలియజేస్తాడు. ఇంకా అంత్య దినములలో మనుషులు ఏ విధంగా ఉంటారు అంటే, మరి లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల్లో మనం చూస్తాం కదా. మరి జనులు తినుచు త్రాగుచు వారి ఇష్టానుసారంగా మరి జీవించేటువంటి వారుగా ఉంటారు. మరి అదే విధంగా మరి మనుషులు స్వార్థప్రియులుగా, అహంకారులుగా, దూషకులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, ఇంకా చూసినట్లయితే మరి అహంకారులుగా, స్వార్థప్రియులుగా, మరి అజితేంద్రులుగా జీవిస్తారు అని చెప్పేసి మరి 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో మరి మనము చూస్తాం కదండి. అంటే ఇలాంటి దినాలు మరి చెడ్డ దినములు. ఈ చెడ్డ దినాల్లో మరి మన జీవితంలో నాశనం అవ్వద్దు అంటే మరి మనం జ్ఞానము కలిగి మరి నడుచుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. చెడ్డ దినాల్లో మన జీవితాలు నాశనమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క చెడ్డ దినాల్లో మరి మన జీవితాలను మరి మనము సద్వినియోగం చేసుకోవాలి. మనము సమయాన్ని వృధా చేసుకోకుండా జ్ఞానము కలిగి సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. రెండవదిగా మరి మనం చూసినట్లయితే అపవాది చాలా వేగంగా పనిచేస్తున్నాడు కాబట్టి సమయాన్ని మనము
సద్వినియోగం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 12:12 చూస్తాం కదా, మరి అపవాది తనకు సమయం కొంచెమే ఉందని చెప్పేసి మరి విశ్వాసుల జీవితాలను పాడు చేయడానికి చాలా వేగంగా పనిచేస్తున్నాడు. ఇంకా వాడికి తెలుసు కొంచెమే సమయం ఉంది, ప్రభువు రాకడ సమీపంగా ఉందని చెప్పేసి మరి వాడు చాలా వేగంగా పనిచేస్తూ ఉన్నాడు కదా. రాత్రి పగళ్ళు విశ్వాసుల మీద దేవునికి మరి ఎప్పుడు కూడా మరేమంటాడు, నేరములు మోపేవాడిగా ఉన్నాడు కదా. ఎప్పుడు కూడా విశ్వాసుల అయినటువంటి మన మీద దేవుని దగ్గర వెళ్ళి ఎప్పుడు కూడా నేరములు మోపేవాడిగా ఉన్నాడు కదా. మరి ఎవరిని మృంగుదనా అని చెప్పేసి గర్జించు సింహము వలె తిరుగులాడుచున్నాడు కదా. 1 పేతురు 5:8 మనం చూస్తాం కదా. కాబట్టి అపవాది మరి విశ్వాసులను పడద్రోయడానికి చాలా వేగంగా పనిచేస్తున్నాడు, చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మరి మనకున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మరి వాడి యొక్క చెరలో పడేటువంటి చిక్కుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మనము జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. మూడవదిగా మరి మనం చూసినట్లయితే ప్రభువు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మరి మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యాకోబు పత్రిక 5:8 చూస్తాం కదా. ప్రభువు రాకడ సమీపిస్తుంది కదా. ఆయన రాకడలో మరి ఎత్తబడే వారిగా మరి మనం ఉండాలి. మరి కాబట్టి మరి మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమాజంలో కూడిక మనము మానకూడదు. మరి ఫిబ్రవరికి రాసిన పత్రిక 10:24-25 మనం చూస్తాం కదా. ఆ దినము సమీపించుకోలేదు, మరి ఎక్కువగా అలాగూ కూడుకోవాలి మరి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ప్రభువు రాకడ సమీపిస్తుంది కాబట్టి మరి మనము మరి ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళడము నిర్లక్ష్యము చేయకూడదు. అదేవిధంగా మరి 1 కొరింథీ 15:58 ఉంటుంది కదా. ప్రభువు కార్యములందు ఆసక్తి కలిగి ఉండాలి అని. ఒకవేళ మరి ఇంకా ఎవరైనా మరి ప్రభువు యేసునందు మరి విశ్వాసం ఉంచకపోయినట్లయితే మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందే వారిగా ఉండాలి. ఇంకా మరి దేవుని యందు విశ్వాసం ఉంచకపోయినట్లయితే మరి దేవుడి యొక్క రాకడ సమీపంగా ఉంది. అపవాది చాలా వేగంగా పనిచేస్తున్నారు కాబట్టి మరి వారి చెరలో పడే అవకాశం ఉంది. మరి అదేవిధంగా మన జీవితాలు కూడా మరి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి మనం ఇప్పటికైనా మెలకువ కలిగి మరి ఇంకా మరి ఒకవేళ ఎవరైనా యేసయ్యను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందే వారిగా ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:2 మరి మనం చూస్తాం.